అండి, నేను డాక్టర్ రజని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ హనంకొండ. ఈరోజు ఐఎంఏ ఇన్ అసోసియేషన్ విత్ ఐఎంఏ ఐకాన్ ఐవీఎఫ్ వాళ్ళంతా కలిసి వి హావ్ కండక్టెడ్ ద అకాడమిక్ సెషన్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉండే, ఇంక్లూడింగ్ కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, గైనకాలజీ. ఇందులో మా టాపిక్ వచ్చేసి ఫర్టిలిటీ మీద. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ ఏఆర్టీ లా అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ న్యూ యాక్ట్ గురించి డిస్కస్ చేశాము. అది ఫాలో అవుతున్నప్పుడు మాకు రొటీన్ గా క్లినికల్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, లాని ఫాలో అవుతున్నప్పుడు ఈ డీవియేషన్ అయితే ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేశాము. మాతో పాటు మా కొలీగ్స్ కూడా వేరే టాపిక్స్ మీద డిస్కస్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఐఎంఏ ఇస్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండి. ఐ మీన్ కొత్తగా వచ్చే డాక్టర్స్ కి అండ్ ప్రెసెంట్ మాకు కానీ మా సీనియర్స్ కి కానీ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా ఇలాంటి కాన్ఫరెన్సెస్ వల్ల మేము మా సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మనం ఆల్మోస్ట్ 5 years నుండి ప్రాక్టీస్ చేస్తుంది. ఐఎంఏ అయితే గవర్నమెంట్ కన్నా ముందు నుండే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి చాలా ఇయర్స్ నుండి కండక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో కూడా హెచ్పివి అవేర్నెస్ వ్యాక్సిన్ అనేది ఐఎంఏ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని రన్ చేస్తూనే ఉంది. అలాగే ఈ మధ్యలో గవర్నమెంట్ కూడా 11+ ఉన్న వాళ్ళందరికీ స్కూల్స్ లో కానీ పిహెచ్సిస్ లో కానీ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేసింది. ఆల్మోస్ట్ అందరూ కూడా they are utilizing these services. ఐఎంఏ వరంగల్ వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారంటే అన్ని డిపార్ట్మెంట్స్ ని ఒక మీదకి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిజిషియన్స్, సర్జన్స్, తర్వాత గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, పల్మనాలజిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళ టాపిక్ లో వచ్చిన అప్డేట్స్ ని మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేశారు. దానివల్ల మేము కూడా వేరే డిపార్ట్మెంట్స్ లో ఏం జరుగుతుంది, మా డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పుకోగలిగాము. సో దట్ పేషెంట్ కి బెనిఫిట్ అవుతుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వేరే సబ్జెక్ట్ లో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరి దగ్గర రెఫర్ చేయాలి, పేషెంట్ కి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది అనే పాయింట్స్ అన్ని ఈ రోజు మేము తెలుసుకున్నాము. ఐఎంఏ వరంగల్ కి నేను కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను ఇది ఇంత బాగా జరిగినందుకు. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఐఎంఏ బికాస్ ఇలాంటివి జరగడం వల్ల మన మెడికల్ ఫీల్డ్ లో ఏవైతే కొత్తగా అప్డేట్స్ ఉంటాయో వాటన్నిటి మీద మనము నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇండైరెక్ట్ గా అది పేషెంట్స్ కి కూడా చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఐఎంఏ.